నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు జారీ నేటి నుంచి 30 వరకు నామినేషన్లు ఫిబ్రవరి 11న పోలింగ్ 13న ఓట్ల లెక్కింపు 16న మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక వనమంతా జనమయే మహాజాతర నేటి నుంచి 31 వరకు మేడారంలో కోలాహలం సారలమ్మ రాకతో మొదలై దేవతల వన ప్రవేశంతో ముగియనున్న వేడుక దేశీయంగా విమానాల తయారీ ఎంబ్రాయర్ ఆదాని భాగస్వామ్య ఒప్పందం భారత్ వృద్ధిరేటు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నా వృద్ధి నాణ్యత ఉత్పాదకత ఆశాజనకంగా లేవు ప్రైవేటు పెట్టుబడులు తగినంత లేకపోవడంతో తయారీ రంగం ఎక్కువమంది కార్మికులకు అవకాశం కల్పించేదిగా మారడం లేదు అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బీటెక్ సీట్లను ఇక నుంచి జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరింత ప్రయోజనం భారత్ ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఐరోపా కార్లు మద్యం చౌక మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం చరిత్రలోనే భారీ ఒప్పందం మోడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా క్రీడా వార్తలు భారత్ న్యూజిలాండ్ మధ్య నేడు 4:20 నేటి సూక్తి మాట వెండితో సమానం అయితే మౌనం బంగారంతో సమానం ఆరోగ్య చిట్కా బీరకాయలో అత్యధిక ఫైబర్ ఉంటుంది కాబట్టి వారంలో కనీసం 2 సార్లు తినాలి నిన్నటి జీకే ప్రశ్న లోక్సభ స్పీకర్ ఎవరు జవాబు ఓం బిర్లా నేటి జీకే ప్రశ్న ఉనో ఏ నగరంలో ఉంది నేటి జీకే ప్రశ్న మరోసారి ఉనో ఏ నగరంలో ఉంది